అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనకి అవస్థ ఎక్కువైపోతుంది, వాళ్ళని చూసుకుంటూ నేను ఉండలేకపోతున్నా. ఎవ్వరు లేరు, నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఒక చిన్న డబ్బా, రేకుల డబ్బా, దాంట్లో ఉంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తన కొడుకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా అబ్బాయికి 3వ సంవత్సరం ఉన్నప్పుడు మొదలైనటువంటి ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరగని ఆసుపత్రి లేదు, చెప్పులు అరిగేలా ఆ తల్లి తిరుగుతూ ఉంది తన కొడుకు వ్యాధి నయం చేసుకోవటం కోసం. ఆ తల్లితో మనం మాట్లాడదాం, వాళ్ళ సమస్యలని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. చెప్పండి, బాబుకి ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? బాబు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. 3 సంవత్సరాలకు బాగుండు, అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. తిరగని హాస్పిటల్ అంటూ లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేక నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం సార్. అంటే ఈ సమస్య ఉందని ఎలా తెలిసింది? ఫస్ట్ కండ్లపైన వాపు వచ్చింది సార్. కండ్లపైన వాపు వచ్చింది, యూరిన్ ఆగిపోయింది, కాళ్ళు వాపు వచ్చినాయి. అయితే మామూలుగా ఊళ్ళో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బాబుకి కిడ్నీ ప్రాబ్లం లాగా ఉంది, పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పింది సార్. చెప్తే నీలాఫర్కి వెళ్ళినాం. నీలాఫర్కి వెళ్తే అక్కడ 5 days ఉన్నాం కానీ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదు. అప్పటికే బాబు మొత్తం ఉబ్బిపోయిండు. మాకు ఇంకా భయం వేసి వేరే చందానగర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. వెళ్తే అక్కడ పట్టలేదు బాబుని, సీరియస్ ఉండు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అంటే అంకుర హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ అడ్మిట్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళినాక కూడా బాబు ఇంకా మొత్తం సీరియస్ అయిపోయిండు. వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. అయితే ఇంకా చాలా రోజులకి అవును సార్ అక్కడ అడ్మిట్ చేసుకొని ఇంకా మెల్లగా స్లోగా బాబుకి ప్రాబ్లం పెద్దది, అది స్లోగా తగ్గుతుందని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిస్తారు. అక్కడనే 4 times అడ్మిట్ అయినాం. ఇంకా అక్కడ కూడా డబ్బులు చాలా అయినాయి. ఇక్కడ పంజగుట్ట లిటిల్ స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అక్కడ ఒక 4 times అడ్మిట్ అయినాం సార్. అక్కడ డబ్బులు పెట్టలేకపోయినాం. మళ్ళీ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో, అక్కడ కూడా అడ్మిట్ అయినాం సార్. ఒకసారి గాంధీ హాస్పిటల్, ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్స్కి. అంటే వ్యాధి గురించి క్లియర్ గా ఏం చెప్తున్నారు డాక్టర్స్? బాబుకి ఈ వ్యాధి పేరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ సార్. అది త్వరగా తగ్గదు, మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్తారు సార్. ఈ ప్రాబ్లం ఇట్లనే యూరిన్లో ప్రోటీన్స్ కంటిన్యూ అయితే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా పెద్దది. ఎప్పుడు అడ్మిట్ అయినా 13,000 ఇంజెక్షన్, 5,000 ఇంజెక్షన్, 8,000 ఇంజెక్షన్. ఈరోజు 1 lakh ఇంజెక్షన్ ఉంది సార్ బాబుకి. ఒక ఇంజెక్షన్ 1 lakh ఉంది ఈరోజు. మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్. పర్మిషన్ తీసుకొని వచ్చినాం మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి. ఇప్పుడు 1 lakh ఇంజెక్షన్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి వాళ్ళది? ఇప్పుడే ఫస్ట్ ఈరోజు పొద్దున తీసుకొని ఇట్లా బాబుకి 1 lakh ఇంజెక్షన్ ఇవ్వాలి అని పొద్దున చెప్పారు సార్. ఈరోజు నైట్ పెడతారంట. అది మాది మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ మండల్ గొల్లపల్లి సార్. మాది గొల్లపల్లి. అవును సార్. మీ భర్త ఎక్కడ? భర్త చనిపోయింది సార్. చనిపోయిండు. ఇవన్నీ అప్పులు ఎక్కువైనాయి సార్. మొత్తం బాబుకి పెట్టి ఇంకా మాకేం లేదు. అప్పులు ఎక్కువయ్యి ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకుండు సార్. నాకు ఒక పాప, బాబు. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. అన్నీ అమ్మేసుకున్నాం బాబు గురించి. మాకు ఆస్తి అంటూ ఏం లేదు, మాకెవ్వరూ లేరు. బాబు, నేను, పాప అంతే సార్. ఎప్పుడు చనిపోయారు మీ భర్త? 24లో August 31st. 1.5 year అవుతుంది సార్. అంటే బాబును చూయించలేక అప్పులు ఎక్కువ అయిపోయినాయి సార్. ఒత్తిడి ఎక్కువ అయిపోయింది అప్పులది. ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం అని నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి ఆయన ఇంట్లోనే తాడేసుకొని చనిపోయింది సార్. ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ భర్త వాళ్ళ పేరెంట్స్ కానీ ఉన్నారు, కానీ వాళ్ళు అంతంత మాత్రమే సార్. కానీ ఎవరు మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, ఎవరు చూడరు సార్. అమ్మ వాళ్ళంటే అమ్మ లేదు, అమ్మ చనిపోయి 2 years అవుతుంది. నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న కూడా చనిపోయింది సార్. అన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. వాళ్ళు పొద్దంతా చేసుకుంటేనే నైట్ తినగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇంకా మా పరిస్థితి అయితే సార్
బాబుకి 1 మంత్కి 5,000 టాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలి. 1 డే లేట్ అయినా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఆ స్వెల్లింగ్ అదంతా అడ్మిట్ అయ్యి తగ్గడానికి మళ్ళీ 1 మంత్ టైం పడుతుంది సార్. అప్పటి వరకు బాబు స్వెల్లింగ్ అట్లనే ఉంటుంది, మొత్తం ఫేస్ మొత్తం వాపు వచ్చేస్తుంది, కళ్ళు మొత్తం ఉబ్బిపోతాయి. ఇంకా చూడడానికి కూడా బాబుకి కళ్ళు కూడా ఇట్లా తెరవడానికి రాదు, నడవలేడు, కాలు ఇన్ఫెక్షన్ అవుతుంది, బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్. ఆయన సమస్య చెప్తాడమ్మా, నాకు ఇక్కడ నొప్పి ఉందనో లేకపోతే ఇట్లా ఇబ్బంది ఉందని చెప్తాడా, మాట్లాడతాడా? భయపడతాడు సార్. బీపీ ఏదన్నా గట్టిగా మాట్లాడేదనన్నా బీపీ ఎక్కువ అవుతుంది. రోజు మీతో చెప్పుకుంటాడా? చెప్తాడు, అన్ని చెప్తాడు సార్, ఏదైనా చెప్తాడు. మమ్మీ ఇట్లా అవుతుంది, నాకు ఆయాసం అవుతుంది, మీతోనే నాతో బాగానే మాట్లాడతాడు. చెప్తాడు, నాతోని వాళ్ళ చెల్లితోని చెప్తాడు సార్. అంటే డాక్టర్స్ అంటే ఎన్ని రోజులు ఈ సమస్య ఉంటుంది, అంటే బాగా అవుతుంది, ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఆ భరోసా ఏమైనా ఇస్తున్నారా? అంటే అప్పుడు అంకుర హాస్పిటల్లో చూపించినప్పుడు 14 years వరకు ఉంటుంది ప్రాబ్లం అని చెప్పారు. ఇక్కడ నిమ్స్కి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. ఇట్లా మాకు ప్రైవేట్ ఇట్లా చెప్పారు 14 years వరకు ఉంటుంది అని చెప్పారు అని ఇక్కడ అడిగితే, లేదమ్మా చెప్పలేము, అది తగ్గేది తెలియదు, లైఫ్ లాంగ్ ఉండేది తెలియదు, ఈ ప్రోటీన్స్ పోయి కిడ్నీలు పాడైపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు సార్. దానికి సొల్యూషన్ అంటూ ఇంతవరకు ఏం చెప్పలేరు. కానీ ఇంక బాధాకరమైన విషయం ఏంటంటే మీ భర్త ఆ విధంగా బలవన్మరణం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇప్పుడు అతను లేకపోతే మీకు ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ బాబుని చూసుకోవాలి, హాస్పిటల్ తిరగాలి, ఇప్పుడు నేను లేకపోతే నా కుటుంబం ఎట్లా అని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు మీ భర్త? ఎన్నిసార్లు అన్నాడు, నా వల్ల అయితే లేదు, నాకు ధైర్యం లేదు, బాబుని చూసుకుంటా నేను ఉండలేకపోతున్నా, మనకి అవస్థ ఎక్కువైపోతుంది, వాళ్ళని చూసుకుంటూ నేను ఉండలేకపోతున్నా. ఉన్నప్పుడే సమస్య ఉంది, ఇప్పుడు ఆయన లేకపోతే నువ్వు ఒక్కదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్ని సార్, ఇంకెవ్వరు లేరు, నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు, నాకేమి లేదు సార్, నాకు ఎవ్వరు లేరు. బాధపడుతున్నాను. ఒక చిన్న డబ్బా, రేకుల డబ్బా, దాంట్లో ఉంటున్నాం సార్. అది బాబుకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ చల్లగా, ఇప్పుడు చలికాలం కదా, కోల్డ్ ఎక్కువ అయ్యి బాబుకి అది అయింది సార్. చెట్టు కింద ఉన్నట్టే ఆ డబ్బాలు ఉంటే, మొత్తం మేము పండుకుంటే మంచు వచ్చి మీద పడుతుంది నైట్ అంతా, బాబుకి ఎఫెక్ట్ అవుతుంది. అదే కోల్డ్ ఎక్కువై మొత్తం వాటర్ జామ్ అయిపోయింది. లోకల్ గా ఉన్న లీడర్స్ ని కలిసారా? సంవత్సరాల నుంచి ఉంది కదా. హరీష్ రావును 2 సార్లు కలిసినాకనే చేయలేరు సార్. అడ్మిట్ అని నిమ్స్లో అడ్మిట్ అండి అని లెటర్ ఇచ్చి పంపించిండు, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిరు. వాళ్ళు మొత్తం లీస్ట్ రాసి మాకే ఇచ్చిర్రు. ఏం సార్ మేము ఇట్లా హరీష్ రావు సార్ నుంచి వచ్చినామంటే, లేదమ్మా మేము ఓన్లీ ట్రీట్మెంటే చేస్తాము, మెడిసిన్స్ కానీ టెస్టులకు కానీ మీరే సొంత డబ్బులు పెట్టుకోవాలంటే అక్కడ నుంచి వచ్చేసినాం సార్. ఇప్పుడు నిమ్స్లో చికిత్స జరుగుతుంది? అవును సార్, అడ్మిట్ అయ్యే ఉన్నాము. 1 hour పర్మిషన్ తీసుకొని వచ్చినాం. ఈరోజు అది ఇంజెక్షన్ ఉందంటే భయమైంది సార్. 1 lakh ఇంజెక్షన్ అంటే అది ఏందో అని. నిన్న 8,000 ఇంజెక్షన్ ఇచ్చిర్రు, 3 days కింద ఒకటి ఇచ్చిర్రు, అది 8,000 ఇంజెక్షన్. అలా లేని నాకు బయటకు రాసిస్తారు, అవి తెచ్చుకోవాలి సార్. బయట నుంచి తెచ్చుకోవాలంటే దానికి మీరే డబ్బులు పెట్టుకోవాలి? నేనే పెట్టుకోవాలి. ఇంకేం సపోర్ట్ లేదు మీకు? ఏం సపోర్ట్ లేదు సార్, ఎవ్వరు లేరు, ఏం సపోర్ట్ లేదు. నేను కూడా సూసైడ్ చేసుకుందామని అనుకున్నా సార్. అలా అనకూడదమ్మా, ఎందుకంటే ఆ బాబుని చూసుకోవాల్సింది ఇంకా మీరే కదా. మీ భర్త కూడా దూరం అయిపోతే ఇప్పుడు మీరు కూడా లేకపోతే ఎట్లా? నెలకు 5,000 మందులు సార్. ఒక్కరోజు లేట్ అయినా బాబుకి స్వెల్లింగ్ వచ్చేస్తుంది. నేను కంపెనీలో చేస్తే సార్ నాకు నెలకు 12,000 వస్తాయి. దాంట్లో చిట్టీలు బాబుకి, ఇంట్లో పాపకి నాకు సరిపోవు సార్. అట్లా నాకు కూడా అప్పు ఇవ్వడానికి కూడా భయపడుతుర్రు. ఈమె ఎక్కడి నుంచి తెస్తుంది, ఎక్కడి నుంచి కడుతుంది అని కూడా ఎవరు ముందుకు వస్తలేరు అప్పు ఇవ్వడానికి. మొన్న 1 వారం రోజులు మందులు లేట్ అయినందుకు ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఏమైంది? మందులు టైంకి లేకపోతే ఏమైంది? అప్పుడు టైంకి మందులు లేకపోతే యూరిన్లో ప్రోటీన్స్ పౌడర్ స్టార్ట్ అవుతుంది. యూరిన్ అంతా ఆగిపోయి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి బీపీ ఎక్కువ అయిపోయింది, కాలు ఇన్ఫెక్షన్ అయింది. అప్పటి నుంచి కాళ్ళు వాపు అట్లాగే ఉందమ్మా? ప్రోటీన్స్ ఆగిపోతే వాపు తగ్గిపోతుంది సార్. ఇంకెక్కువ ఉండే, ఇంత ఉండే కాళ్ళు, పొట్ట ఈడికుండే సార్, మొత్తం ముఖం అంతా ఇంత అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు కనీసం చూడలేదా? అమ్మ నాన్న లేరు. మీకు అమ్మ నాన్న లేరు? మీ భర్త వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఏం పట్టించుకోవట్లే అంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే సార్.
ఎవరిని నేను చూసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని నేను ఎవరిని అడగను సార్. బాధపడకండి అమ్మా, బాధపడకండి. తగ్గుతుంది, మీ అబ్బాయికి తగ్గుతుంది. 13 సంవత్సరాల వరకే ఈ సమస్య ఉంటుంది, తర్వాత తగ్గొచ్చు అని చెప్పాడు కదా డాక్టర్. అంకుర హాస్పిటల్లో 14 సంవత్సరాల వరకు అని చెప్పారు సార్, కానీ ఇక్కడ అట్లా చెప్పడం లేదు. నిమ్స్లో అట్లా చెప్పట్లేదు. అట్లా చెప్పడం లేదు. అంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు అని చెప్తారు. అట్లా ప్రోటీన్స్ పోయి పోయి కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తారు సార్. ఇప్పుడు పాప ఉంది కదా మీకు, ఆ పాప ఎక్కడ ఉంటుంది? నిమ్స్లో మా నడుపు బావ వాళ్ళ దగ్గర ఉంది సార్. వాళ్ళ నుంచి స్కూల్కి వెళ్తుంది కదా, మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి రానియరు కదా సార్, అక్కడ ఉంచేసి వచ్చిన. ఇక్కడ హైదరాబాదేనా? ఊళ్ళోనే. ఊళ్ళోనే ఉంచారు. ఇప్పుడు ఇక నిమ్స్లో ఉండాల్సిందే, వాళ్ళు చెప్పే వరకు నిమ్స్లో ఉండాల్సిందే. ఒక్కొక్కసారి 25 days, ఒకసారి 20 days, ఒక్కొక్కసారి నెల కూడా ఉంటాం సార్. ఇప్పుడు వచ్చి 1 week అవుతుంది నిమ్స్కి వచ్చి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారమ్మా? చాలా అయినాయి సార్, 18 లక్షల దాకా అయినాయి సార్. అన్ని రిపోర్ట్లు బిల్లులు అన్నీ ఉన్నాయి సార్. 18 లక్షల దాకా అయినాయి. ఇంకా మందులు కాక, నెలకి 5,000 మందులు కాక. చికిత్స చేస్తున్నారు, బయట మీరు మందులు కొనుక్కుంటే? బయట మందులు అందులో లేని మాకు బయటకు రాసిస్తారు సార్, అవి కాస్ట్లీ ఉంటాయి బయటకు మందులు, అవి తెచ్చుకోవాలి కంపల్సరీ. ఎంత అవుతున్నాయమ్మా ఇప్పుడు నెలకి? ఎంత అవుతుంది మీకు అక్కడ? అంటే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు సార్. ఇప్పుడు నెలకి ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నారు కదా, నెలకి మందులకి ఖచ్చితంగా 5,000 4,600 అవుతాయి సార్ మందులకి. ఇంకా అడ్మిట్ అయినప్పుడు అయితే నిమ్స్లో కూడా అడ్మిట్ అయినప్పుడు అక్కడ లేని మందులు మాకు బయటకు రాసేసారు కదా సార్, 40,000 30,000 అట్లా అవుతాయి సార్. మీరైతే ధైర్యంగా ఉండండి, మీరు ఏమి పిచ్చి పిచ్చి డెసిషన్స్ అట్లా ఏం తీసుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. బాబుకి తగ్గుతుంది, ఆ దేవుడి మీద హోప్ పెట్టి ఉంచండి డెఫినెట్గా. ఎందుకంటే మీ భర్త పిచ్చి నిర్ణయం తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు, మీరు మాత్రం ఆ తప్పు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ బాబుని చూసుకోవాలి, మీకు పాప కూడా ఉంది, వాళ్ళిద్దరు భవిష్యత్తు మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆ హోప్తో అయితే ఉండండి. సో సుమన్ టీవీలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, సో డెఫినెట్గా స్పందించండి. ఎందుకంటే కష్టం ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వస్తుందో చెప్పలేం. సో డెఫినెట్గా మనిషికి మనిషి సాయం చేసుకుంటేనే మనం గట్టెక్కగలం. సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళ ఇబ్బందిని, నిజంగా ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూశారు మీరు. ఆ బాబుని బతికించుకోవటానికి భర్త దూరమైనా సరే కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మీకు తోచినంత సాయం చేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్స్ కూడా ఉన్నాయి కదమ్మా. ఈ వీడియో పోస్ట్ అయినప్పుడు ఆ డీటెయిల్స్, వీళ్ళ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద స్క్రోల్ అయ్యే విధంగా చేస్తాను. సో డెఫినెట్గా మీకు అది కనిపిస్తూ ఉంటుంది. మీకు తోచినంత ఆ కుటుంబానికి సాయం కావాలి, ఆ బాబు చికిత్సకి ఎంతో కొంత మనం సాయపడాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.